నమస్తే జీవన రేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. ప్రెగ్నెన్సీ జర్నీ మొదలై 2వ నెల గడుస్తోంది. ఈ సమయంలో శిశువు ఎదుగుదల ఎలా ఉంటుంది, గర్భిణీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఇలా పలు వివరాలన్నీ తెలియజేస్తున్నాం. ఈ సమయంలో చాలా మంది గర్భిణీ స్త్రీలలో నరాలు స్పష్టమైన ఎరుపు నీలి రంగులో కనిపించడం, కొందరిలో వారికోస్ వెయిన్స్ అనే కండిషన్స్ చాలా సాధారణం. ఇక చర్మం పొడిబారడం, పగిలినట్టు కావడం, ఎగ్జిమా లాంటి కండిషన్ కూడా 2వ నెల ప్రెగ్నెన్సీలో సాధారణమే. పెల్విక్ ఏరియాలో వాపు, నొప్పిగా ఉండడం ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ 2వ నెల స్త్రీలని ఆందోళన పరిచే లక్షణాలే. వీటి గురించి అవగాహన కలిగి ఉండడంతో పాటుగా సమస్యని ఎలా అధిగమించాలో తెలుసుకుంటే కొంతలో కొంత రిలీఫ్ ఉంటుంది. అందుకే మీ ముందుకి ఈ వివరాలన్నీ కూడా తీసుకొని వచ్చేసింది జీవన రేఖ విమెన్స్ హెల్త్. ప్రెగ్నెన్సీ శిశువు పుట్టడం అంటే స్త్రీ శరీరం మరో జన్మ ఎత్తినట్టు. ప్రెగ్నెన్సీ ఎంతటి ఆనందాన్ని తెస్తుందో శరీరంలో జరిగే వివిధ మార్పుల కారణంగా బయటపడే లక్షణాల రూపంలో ఆందోళనని కూడా తెస్తుంది. వీటిలో ఒకటి నరాలు బయటకు తేలడం. కొందరిలో రొమ్ము మీద నీలి రంగులో స్పష్టంగా నరాలు కనిపించడం మొదలు పెడతాయి. కొందరిలో బాగా ముదురు ఎరుపు రంగులో నరాలు కానవస్తాయి. ప్రెగ్నెన్సీలో ఇలా ఎందువల్ల జరుగుతుంది? ప్రెగ్నెన్సీ శారీరకంగా ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. అందులో ఒకటి బాగా స్పష్టంగా వెయిన్స్ అంటే నరాలు బయటికి కనిపించడం. ఇవి తెల్లటి ఛాయున్న వారిలో మరింత బాగా కనిపిస్తాయి. ఇంతకీ నీలంగా ముదురు ఎరుపు రంగులో నరాలు ఎలా ఎందువల్ల కనిపిస్తాయని చూస్తే, ప్రెగ్నెన్సీ సమయంలో శిశువు నరిష్మెంట్ కోసం రక్త ప్రసరణ మరింత ఎక్కువగా జరగడం వల్ల నరాలు బయటకు తెలుస్తాయి. ఇవి రొమ్ము ప్రాంతంలో మరింత ఎక్కువగా కనిపించడం చూస్తాం. విజిబుల్ వెయిన్స్ వెనుక కారణం ఏమై ఉండొచ్చు అని చూస్తే, చాలా మందికి గర్భిణీ స్త్రీల్లో పొట్ట మీద కానీ థైస్ మీద కానీ మనకి బటక్స్ మీద కానీ నీలిరంగు కలర్లో ఒక వైర్ లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి స్కిన్ కింద. వీటినే మనం విజిబుల్ వెయిన్స్ అంటాము. ఈ ప్రెగ్నెన్సీలో ఎందుకు కనిపిస్తాయంటే, చాలా మందికి హార్మోన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ హార్మోన్స్ వల్ల ఈ బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవడం వల్ల కూడా మనకి ఈ వీన్స్ లో రక్తం అనేది పూలప్ అవడం వల్ల, చేరుకుపోవడం వల్ల కూడా అవి ఎన్లార్జ్ అయ్యి మనకి విజిబుల్ వీన్స్ లా కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక ఫిజియలాజికల్ చేంజ్ ప్రెగ్నెన్సీలో. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా బాధపడడం, వరి అవ్వడం అలాంటి అవసరం ఏమీ లేదు. కాబట్టి చాలా మంది ప్రెగ్నెన్సీ అయిపోగానే, ఆ ప్రెషర్ పోగానే, ఆ స్కిన్ స్ట్రెచ్ పోగానే ఇవన్నీ మళ్ళీ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక కొందరిలో ముదురు ఎరుపు రంగులో, కొందరిలో కాస్త ఊదా రంగులో కనిపించడం కూడా కంగారు పెట్టే లక్షణమే. అత్యధికంగా స్పైడర్ వెయిన్స్ తొడల భాగంలో బాగా స్పష్టంగా కనిపించడం ప్రెగ్నెన్సీలో సాధారణం. అలాగే ముఖం మీద కూడా ఇవి కనిపించవచ్చు. జన్యుపరంగా కూడా ఇవి కొందరిలో వచ్చే అవకాశం ఉంది. స్పైడర్ ని చూస్తే ఏ విధంగా చుట్టూ మనకి ఆ యొక్క లెగ్స్ ఒక మధ్య సెంటర్ నుంచి ఎలాగా స్ప్రెడ్ అవుతాయో, అలాగే ఈ వీన్స్ కూడా మధ్యలో ఒక సెంటర్ నుంచి ఒక 5-10 వీన్స్ అలా స్ప్రెడ్ అవుతున్నట్టు స్టార్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి, చాలా మందిలో ఉండవు. ఇవి ఏంటంటే కొంచెం ఈ రక్తం అనేది పూలప్ అవడం వల్ల, ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల ప్లస్ గర్భసంచి ఎన్లార్జ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ వీన్స్ అనేవి చాలా మందికి ఈ కంప్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కంప్రెస్ అవ్వడం వల్ల వాటిలో ఉన్న బ్లడ్ చేరుకొని పక్కన ఉన్న కొలెటరల్ వెజల్స్ అని ఉంటాయి. ప్రతి రక్తనాళానికి పక్కనే ఒక చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. వాటిల్లోకి ప్రవేశించడం వల్ల అవి కూడా ఎన్లార్జ్ అయ్యి మనకి స్పైడర్ వీన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవి ఒకసారి డెలివరీ అయిన తర్వాత ఒక 6 నెలలు, ఒక 3 నుంచి 6 నెలల మధ్యలో ఇవి పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా మనం పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇక కొన్ని వృత్తులలో ఉన్న స్త్రీలలో నరాలు బయటకు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎక్కువసేపు నిల్చోవలసిన పనులు చేసేవారు, ఉదాహరణకి టీచింగ్, నర్సింగ్, అలాగే బ్యూటీషియన్స్ ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఉన్న స్త్రీలలో ప్రెగ్నెన్సీ టైంలో ఇవి సాధారణం. ఇక ఒబేసిటీ కూడా కారణం కావచ్చు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు, ఉదాహరణకు పొత్తి కడుపులో ఎక్కువ ఒత్తిడి ఉన్నా, బ్లడ్ క్లాట్స్ వచ్చి పోయేవారిలో, మలబద్ధకం ఎక్కువగా ఉన్నవారిలో కూడా నరాలు ఇలా బయటకు స్పష్టంగా కనిపించవచ్చు. కొందరిలో నరాలు బయటకు బాగా తేలడంతో పాటు ఉబ్బినట్టుగా, ట్విస్ట్ అయినట్టుగా ఉంటాయి. ఇవి చూసేందుకు మరింత ఆందోళన కలగజేస్తాయి. వీటిని వారికోస్ వెయిన్స్ అని కూడా అంటారు.
ఈ సమస్య సాధారణంగా ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటుంది. అసలు ప్రెగ్నెన్సీలో ఈ విధమైన మార్పులు ఎందువల్ల చోటు చేసుకుంటాయి? మీరే చూడండి. నరాలకి సంబంధించిన మరింత సాధారణమైన మరో కండిషన్ వారికోస్ వెయిన్స్. నరాలు బాగా ఉబ్బినట్టు కావడం వల్ల బయటకు చొచ్చుకుని వచ్చినట్టు కనిపించడాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. ఇవి సాధారణంగా కాళ్లలో వస్తాయి. వీటి వెనుక కూడా జన్యువులదే ప్రధాన పాత్ర. అలా అని ఇంట్లో తల్లికి ఇవి ఉంటే కూతురుకి ప్రెగ్నెన్సీలో ఇవి రావాలని రూలేం లేదు. ఇక ఒక్కసారి వస్తే ఆ తర్వాత ప్రెగ్నెన్సీలలో ఇవి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో ఈ గర్భసంచి ఎదుగుతున్నప్పుడు గర్భసంచి వెనకాల ఒక పెద్ద వీన్ ఉంటుందండి. దాని పేరు ఇన్ఫీరియర్ వీనకేవా. ఆ ఇన్ఫీరియర్ వీనకేవా అనేది ఈ గర్భసంచితో ప్రెస్ అవ్వడం వల్ల ఆ బ్లడ్ అనేది ఆ కింద మన యొక్క లెగ్స్ నుంచి పాదాల నుంచి హార్ట్కి చేరుకోవడానికి ఈ యొక్క ఇన్ఫీరియర్ వీనకేవా మామూలుగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ప్రెస్ అయిపోవడం వల్ల ఆ బ్లడ్ కిందనే మనకి లెగ్స్లోనే ఉండిపోతుంది. ఆ లెగ్స్లో ఉన్న సూపర్ఫిషియల్ వీన్స్లో ఉండిపోయి అవి ఎన్లార్జ్ అవ్వడం వల్ల మనకి ఆ వీన్స్ అనేవి చాలా మెలికలు తిరిగిపోయి బ్లడ్ ఉండిపోయి మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటినే వారికోస్ వీన్స్ అంటాము. ఈ వారికోస్ వీన్స్ మనకి ఇక్కడే కాకుండా కొంతమందికి మానం దగ్గర కూడా పెల్విక్ వీన్స్ లో కూడా అలా ఎన్లార్జ్ అవ్వడం వల్ల మనకి వల్వా దగ్గర కూడా ఈ యొక్క వారికోస్ వీన్స్ చూస్తూ ఉంటాము. సో ఇవి మనకి లెగ్స్ లో కనిపిస్తాయి, థైస్ మీద కనిపిస్తాయి, వల్వా దగ్గర కనిపిస్తాయి. అదేవిధంగా కొంతమందికి యానస్ హెమరాయిడ్స్ అనేది మనం పైల్స్ చూస్తూ ఉంటాము. అవి కూడా ఎన్లార్జ్ అవ్వడం ఇందులో చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఒక రకమైన వారికోస్ వీన్స్ అన్నమాట. కొంతమంది ఎక్కువ నిల్చొని పనిచేస్తూ ఉంటారు. మన కండక్టర్స్ కానీ వాళ్ళు కానీ చూసినప్పుడు ఎక్కువ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క బ్లడ్ వెజల్స్ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వారికోస్ వెయిన్స్ వల్ల కనిపించే లక్షణాలు తీవ్రతలో ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉండొచ్చు. కొందరిలో వీటి వల్ల పెద్దగా ఇబ్బంది కలగకపోయినా మరికొందరిలో చాలా డల్ గా పెయిన్ గా ఉండొచ్చు. కాళ్లు లాగుతున్నట్టుగా ఉంటుంది. కాళ్లు చాలా భారంగా ఉన్నట్టు అనిపించడంతో పాటు వాపు కూడా ఉండొచ్చు. ఒకవేళ నరాలు బాగా ఉబ్బి ఉన్నా కూడా ఎటువంటి బాధ లేకపోవచ్చు కూడా. చీలమండ మొదలు తొడల పైభాగం వరకు నీలిరంగులో నరాలు ఉబ్బి ఉండడం మొదలు ఒక్కొక్కరిలో వారికోస్ వెయిన్స్ మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది కూడా. కొంతమందికి వీటిలో కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇవి రెడ్ గా అయిపోయి ఆ స్కిన్ అంతా ఎన్లార్జ్ అయిపోయి నొప్పి, తర్వాత ఇన్ఫెక్షన్ రావడము, వాటి మీద ఎరోడ్ అయిపోవడము, బ్లీడింగ్ కారడము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇది ఒక కాంప్లికేషన్. తర్వాత ఇంకోటి బ్లడ్ పూలప్ అయిపోవడం వల్ల ఆ బ్లడ్ క్లాట్ అనేది అక్కడ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా క్లాట్ అయినప్పుడు అది మళ్ళీ బ్లడ్ వెజల్స్ లో ప్రవేశించి పల్మనరీ మనకి లంగ్స్ లోకి వెళ్ళినప్పుడు పల్మనరీ ఎంబోలిజం అనే కండిషన్ చాలా సీరియస్ కండిషన్. ఇది సీరియస్ గా మారే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువగా అంబులేట్ చేయడం వల్ల, నడవడం వల్ల, దానివల్ల ఈ యొక్క క్లాటింగ్ ఫ్యాక్టర్స్, క్లాట్ అయ్యే విధానాన్ని మనం తగ్గించవచ్చు. సో బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండట్టయితే మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చిందని ముఖం చూస్తే చెప్పేయొచ్చు అంటారు. ప్రెగ్నెన్సీతో ముఖంలో ఎంతో గ్లో వస్తుంది గర్భిణీలలో. కానీ కొందరిలో ఎన్నో చర్మ సమస్యలు వెంటాడతాయి. వాటిలో ఒకటి డ్రై స్కిన్. ఇక మరికొంతమందిలో ఎగ్జిమా లాంటి మొండి చర్మ వ్యాధులు కూడా వేధిస్తూ ఉంటాయి. అసలు ప్రెగ్నెన్సీలో ఇలాంటి సమస్యలు ఎందువల్ల వస్తాయో ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీలో చర్మం ఎన్నో మార్పులకి లోనవుతుంది. శిశువు పెరిగే కొద్దీ స్కిన్ ఎక్స్పాండ్ కావడం మనందరికీ తెలిసిందే. దీంతో పాటుగా స్కిన్ బ్రేక్అవుట్స్ అంటే చర్మం బాగా పగిలినట్టుగా అవడం కూడా ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమెస్టర్ లో చూడొచ్చు. దీని వెనుక కూడా హార్మోన్స్ ప్రభావమే దాగి ఉంటుంది. ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన స్త్రీల స్కిన్ లో ఎంతో గ్లో వచ్చిందని చెప్పుకుంటూ ఉండడం చూస్తాం. శరీరంలో వివిధ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ప్రభావం కారణంగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే సెబాషియస్ గ్రంథుల కారణంగా చర్మంలో జిడ్డు ఎక్కువ ఉత్పత్తి కావడం మనం గ్లోగా పొరబడతాం. చాలా మందికి వీపు మీద, ఫేస్ మీద, పొట్ట మీద చాలా మందికి పింపుల్స్ చిన్న చిన్నగా రెడ్గా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఇంకా పెద్ద పెద్దగా తయారవడము, అందులో పస్ ఫామ్ అవడం కూడా చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క స్కిన్ కండిషన్స్ మనకి ప్రెగ్నెన్సీలో చాలా మందికి పెరుగుతాయండి. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మొట్టమొదటిది యాక్నే వల్గారిస్ అంటే పింపుల్స్. సో దీనికి మనం ఏం చేయాలంటే, మనకి ఒకవేళ ఎప్పుడెప్పుడు పెరుగుతాయి అని చూసుకున్నట్టయితే ట్విన్స్ ఉన్నారనుకోండి, హార్మోనల్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఈ ట్విన్స్ ఉన్నప్పుడు కూడా మనకి యాక్నే వల్గారిస్ అనేది చాలా ఎక్కువ పింపుల్స్ కనిపిస్తూ ఉంటాయి.
చర్మంపై ఉండే జిడ్డు ఉత్పత్తి చేసే గ్రంథుల పనితీరు పెరగడం ప్రెగ్నెన్సీలో ఒక లక్షణం కాగా, మరికొందరిలో డ్రై స్కిన్ కూడా కారణం కావచ్చు. ఇక సమస్య మరింత తీవ్రమైతే చర్మం బాగా బీటలు వారి దురద విపరీతంగా ఉండడం కూడా చూస్తాం. ఎగ్జిమా అనే మరో స్కిన్ కండిషన్ అప్పటికే ఉంటే అది ప్రెగ్నెన్సీలో మరింత తీవ్రం కావచ్చు, లేదా ప్రెగ్నెన్సీలో వచ్చి పడొచ్చు. చర్మం బాగా పొడిబారడం, పొట్టుగా లేవడంతో పాటు దురద, అలాగే సమస్య తీవ్రమైతే రసి కారడం కూడా ఎగ్జిమా లక్షణాలే. ఎగ్జిమా ఆర్ డ్రై స్కిన్ తో ఉంటూ ఉంటారు కొంతమంది. ఇది ఫస్ట్ బుకింగ్ విజిట్కి వచ్చినప్పుడు మేడం ఇది ఏమైపోతుంది, దీనికి కేర్ ఎలా తీసుకోవాలి అని అడుగుతారు. ఇది చాలా బాదర్ చేస్తుంది వాళ్ళని. స్కిన్ అంతా డ్రైగా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది, క్రాక్ అయిపోయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇందులో 2 రకాల ఎగ్జిమాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి ఏటోపిక్ ఎగ్జిమా, రెండోది కాంటాక్ట్తో వచ్చే ఎగ్జిమా. జనరల్గా ఆస్తమా ఉన్న వాళ్ళకి, ఎలర్జీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏటోపిక్ ఎగ్జిమా కనిపిస్తుంది. సో చాలామందికి తెలుస్తుంది ఈ ఏటోపీ ఏ కారణాల వల్ల ఎక్కువ అవుతుందో. కొంతమందికి ఫుడ్ వల్ల ఎక్కువ అవుతుంది, కొంతమందికి హీట్తో ఎక్కువ అవుతుంది, కొంతమందికి కోల్డ్ డ్రై ఎన్విరాన్మెంట్ వల్ల ఎక్కువ అవుతుంది. సో ఇలా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటి స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్, ఇలాంటి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ని మనం దూరంగా ఉంచగలిగితే అది ఉంచడం మంచిదన్నమాట. కాంటాక్ట్ ఎగ్జిమా అంటే మెటల్స్, సెంట్లు, లెదరు, బట్టల్లో ఉన్న కెమికల్ డైస్, ఇలాంటి వాటితో వచ్చే ఎగ్జిమాని కాంటాక్ట్ ఎగ్జిమా అంటారు. ఇవి కూడా చాలా ఆబ్వియస్గా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి అలర్జీలు అవి ఉన్నప్పుడు వీటిని అవాయిడ్ చేయడం మంచిది. ఎగ్జిమా అనేది ప్రెగ్నెన్సీలో తగ్గొచ్చు, లేదా పెరగవచ్చు. స్వతహాగా ఎగ్జిమా కారకాలు ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ సమయంలో అది పూర్తిగా నయం కావచ్చు. ఇక కొందరిలో అది ఉధృతం కావచ్చు. ఇక యాక్నే లేదా మొటిమలు, పొక్కుల సమస్య అప్పటికే ఉన్నవారిలో ప్రెగ్నెన్సీతో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇది ఎవరిలో వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ మొదటి ట్రైమిస్టర్లో ఇది వచ్చి పోయే సమస్య. ఇది తగ్గడానికంటూ ప్రత్యేకించి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఓరల్ పిల్స్ వాడకూడదని మాత్రం గుర్తుంచుకోవాలి. కొన్ని యాక్నే మందుల వాడకం కారణంగా పుట్టబోయే శిశువులో బర్త్ డిఫెక్ట్స్ రావచ్చని తెలుస్తోంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఎటువంటి మందులు వాడకూడదు డాక్టర్ సలహా లేకుండా. ఎందుకంటే చాలా మందులు అందులో ఇవాళ రేపు విపరీతంగా యాంటీబయాటిక్స్ కానీ మిగతా మందులు కానీ, ఎందుకు సాధారణంగా అమ్మాయిలు పింపుల్స్ కొరకు మందులు వాడుతూ ఉంటారు. ఆ పింపుల్కి వాడే మందుల్లో రెటినో ఏ అనే మందు ఉంటుంది, అది ఆయింట్మెంట్ రూపంలో కూడా ఉంటుంది. అసలు ఆ పింపుల్ మందు వాడడం మానేసిన తర్వాత 6 నెలల వరకు ప్రెగ్నెన్సీ రాకూడదు. ఆ మందు వాడితే అనవసరంగా బిడ్డ లోపల పాడైపోతుంది. అది టెరటోజెనిక్, అంటే బిడ్డకు అవకరాలు కలుగజేస్తుంది. అందుకని ఇటువంటివి డాక్టర్ దగ్గర ఇటువంటి విషయాలు తెలుసుకోవటం మంచిది. ఏం చేస్తారంటే నెల తప్పిన వెంటనే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ కావటంతో పింపుల్స్ ఎక్కువ అవుతాయి, యాక్నీ వస్తాయి. ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలల్లో కొందరిలో ఎర్రటి దద్దుర్ల మాదిరి ర్యాష్ కనిపించవచ్చు. దీంతో పాటుగా చేతులు, పాదాల్లో దురద కూడా ఉంటే అది ఒక మెడికల్ కండిషన్ గా గుర్తించి వైద్య సహాయం తీసుకోవాలి. ఈ కండిషన్ నిర్లక్ష్యం చేస్తే కడుపులో ఎదిగే శిశువుకి కాలేయ సంబంధ సమస్యలు రావచ్చు. కోలిస్టాటిస్ అనబడే ఈ కండిషన్లో ప్రత్యేక ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. పొత్తికడుపు నుంచి ర్యాష్ మొదలై వ్యాపించడం గర్భిణీలలో వచ్చే మరో సాధారణ స్కిన్ సమస్య. సివియర్గా ప్రెగ్నెన్సీలో ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఇచ్చింగ్ వచ్చినప్పుడు దాంతోపాటు ర్యాష్, చిన్న చిన్న గుల్లల్లాగా మొత్తం పొట్ట మీద, బటక్స్ మీద, కింద అంతా వ్యాపించి చాలా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా దురదగా ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో చాలా మటుకు ఇవి కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల సెన్సిటైజ్ అయిపోయి ఇవన్నీ కండిషన్స్ వస్తూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అటోపిక్ డెర్మటైటిస్ అని ఇంకొక కండిషన్ ఉంటుంది, ఎగ్జిమా అని ఉంటుంది. ఇవన్నీ కూడా కండిషన్స్ మనకి ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ఉన్నట్టయితే పెరగడం చూస్తూ ఉంటాము. ఈ పెరిగినప్పుడు మనం లోకల్ గా స్టెరాయిడ్స్ ఏమైనా అప్లై చేసుకోవడము, లోకల్ గా స్మూతనింగ్ ఏజెంట్స్ రాసుకోవడము. కానీ వీటన్నిటికీ మెయిన్ ట్రీట్మెంట్ డెలివరీ అండి. డెలివరీ అయ్యాకే అది మొత్తం పోతుంది. అప్పటి వరకు కొంచెం కంట్రోల్, మన డైట్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, లోకల్ గా అప్లికేషన్స్, స్టెరాయిడ్ అప్లికేషన్స్ అవన్నీ లోకల్ గా తీసుకొని డెలివరీ అయ్యే వరకు ఆగి తర్వాత మనం ఏమి చేయకపోయినా అవి స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. సో దీని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్కిన్ డార్కెనింగ్ ప్రెగ్నెన్సీలో మరో లక్షణం. మెలస్మాగా పిలువబడే ఈ కండిషన్లో ముఖం మీద మచ్చలొస్తాయి. తొడ లోపలి భాగాలు, బాహుమూలల్లో స్కిన్ రాపిడికి గురై మరింత నల్లగా మారే అవకాశం ఉంది. డెలివరీ తర్వాత కొద్ది నెలలకి చర్మం తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉంది.
దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీలో గర్భసంచి శిశువును మోసేందుకు పలు విధాలుగా మార్పు చెందుతుంది. పరిమాణం పెరుగుతూ ఉంటుంది. 2వ నెల ప్రెగ్నెన్సీలో కొందరిలో పెల్విక్ ఏరియాలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలా ఎందువల్ల జరుగుతుంది? ఎంతవరకు ఆందోళన చెందాలి? మీరే చూడండి. పెల్విస్ అంటే పొత్తికడుపు భాగంలో చాలా అసౌకర్యంగా ఉండడం కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఒక లక్షణమే. నొప్పి, వాపు ఉన్నట్టుండే పెల్విస్ వల్ల ఆయా స్త్రీలలో తమ ప్రెగ్నెన్సీ బానే ఉందా అనే సందేహం కలగడం కూడా మామూలే. మోస్ట్ కామనెస్ట్ మనం చూసేది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో పెల్విక్ గర్డిల్ పెయిన్ అంటామండి. ఈ పెయిన్లో ఏంటంటే వాళ్ళకి పొట్ట కింద భాగము తర్వాత హిప్ బోన్స్ మధ్యలో చాలా పెయిన్గా ఉంటుంది. ఎప్పుడు వస్తుంది పెయిన్? నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, లేకపోతే పక్కకి తిరిగినప్పుడు చాలా షార్ప్ షూటింగ్ పెయిన్ వస్తుందన్నమాట. ఇది దేనివల్ల వస్తుందంటే ప్రెగ్నెన్సీలో జనరల్గా ఒక రిలాక్సిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? జాయింట్స్ మధ్యలో ఉన్న లిగమెంట్స్ని మెత్తపరుస్తుంది అనమాట. ఈ మెత్తపరవడం వల్ల ఏంటి? జాయింట్స్ ఫ్లెక్సిబుల్గా అవుతాయి. కానీ ఈ బోన్స్ లూజన్ అవడం వల్ల వీళ్ళు మూమెంట్ ఇచ్చినప్పుడు ఒకటి రాసుకొని దే హ్యావ్ దట్ షార్ప్ షూటింగ్ పెయిన్. సో కొంతమందికి ముందు వైపు వస్తుంది, కొంతమందికి లో బ్యాక్ ఏక్ వస్తుంది. ఒక 1% ఆఫ్ పేషెంట్స్లో షియాటికా అనే పెయిన్ వస్తుంది అనమాట. హోల్ లోవర్ లింబ్ అంతా లెగ్ లాగేస్తూ ఉంటుంది. సో దీనికి యాక్టివ్ ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదు. వీళ్ళు ఏంటంటే పొజిషన్ కరెక్ట్గా చూసుకోవాలి. తర్వాత 2 లెగ్స్ మధ్యలో ఒక పిల్లో పెట్టుకుని పడుకుంటే కొంతవరకు తగ్గుతుంది. హాట్ వాటర్ ఫర్మెంటేషన్ ఇవ్వచ్చు. ఆ తర్వాత స్టిల్ ఇట్ ఇస్ నాట్ అంటే తగ్గట్లేదు, అప్పుడు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి చేస్తే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ప్రెగ్నెన్సీలో కలిగే చర్మ సమస్యల పట్ల ఏ విధమైన శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు? ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ ని ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయొచ్చా? ఈ అంశాలన్నీ మీకోసం. ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్లో సాధారణంగా ఇబ్బంది పెట్టే డ్రై స్కిన్ సమస్యకి చెక్ పెట్టాలంటే ఒకే ఒక్క ఉపాయం స్కిన్ తేమ కోల్పోకుండా జాగ్రత్త పడటం. అలాగే ఎగ్జిమా కండిషన్ ప్రెగ్నెన్సీలో మరీ ఎక్కువగా ఉన్నవారు కూడా చర్మాన్ని మంచి మాయిశ్చరైజర్స్ వాడటం ద్వారా సమస్యని అధిగమించవచ్చు. ఇక వేసుకునే బట్టల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అయితే కొన్ని కేర్ తీసుకోవడం ఏంటంటే గోళ్లు పొట్టిగా కట్ చేసుకోవడము, దురద వచ్చినప్పుడు గోళ్లు లేకుండా జెంటిల్గా ఇలాగా మెల్లగా రబ్ చేసుకోవడము. కోల్డ్ ప్యాక్ బాగా ఇచ్చింగ్, దురద బాగా ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా కోల్డ్ ప్యాక్ దాని మీద పెడితే ఆటోమేటిక్గా దురద తగ్గిపోతుంది. దీంతో గోకడం మానేయాలి. ఇదొక చిట్కా అన్నమాట ఇచ్చింగ్ని డీల్ చేయడానికి. కూల్ ఎన్విరాన్మెంట్లో ఉండడము, లూజ్ బట్టలు, కాటన్ బట్టలు ప్రిఫరబుల్గా, కాటన్ ఎలర్జీలు లేకుండా సింథటిక్ బట్టలన్నీ అవాయిడ్ చేసి కాటన్ బట్టలు వేసుకోవడము. వీలైనన్ని హార్ష్ కలర్స్ అంటే చాలా ముదర రంగులు, ఇవి కెమికల్ డైజు కాని బట్టలు, న్యాచురల్ డైజ్ ఉన్న బట్టలు అయితే కూడా ఎగ్జిమా ఉన్న వాళ్ళకి చాలా సూదింగ్గా ఉంటుంది. లూజ్ బట్టలు ఇంకొక ట్రిక్, గట్టిగా కట్టి బొందులు నాడాలన్నీ గట్టిగా కట్టకుండా చాలా లూజ్గా కడితే కూడా మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవి చుట్టూ ఉన్న వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కాకుండా బాగా డ్రైగా పొడిగా ఉంటుంది కాబట్టి చర్మము మంచి మాయిశ్చరైజరు వాడి చర్మాన్ని రెగ్యులర్గా స్నానం చేసిన వెంటనే టవల్ తోటి పైన అద్దుకొని మాయిశ్చరైజర్ బాగా అప్లై చేస్తే కూడా చాలా సూదింగ్గా, చాలా బెనిఫిట్గా ఉంటుంది ఎగ్జిమా ఉన్న వాళ్ళకి. మొటిమలతో బాధపడేవారు శిశువు పుట్టేదాకా ఎలాంటి ఓరల్ పిల్స్ వేసుకోకుండా కేవలం హాని చేయని పైపూత ఆయింట్మెంట్స్ వాడుకుంటే మంచిది. పిగ్మెంటేషన్ అలాగే స్కిన్ నల్లబడడం అదుపులో ఉండాలని ఎండలో వెళ్లేటప్పుడు సేఫ్గా ఉండే సన్ బ్లాక్ వాడటం కూడా మంచి ఉపాయమే. ప్రెగ్నెన్సీలో మాయిశ్చరైజర్స్ కూడా బాగా ఘాటు వాసన ఉండేవి కాకుండా మెడికేటెడ్ క్రీమ్స్ మైల్డ్గా ఉండేవి వాడుకుంటే మేలు. ఇవన్నీ పైపూతగా వాడేవి కాగా మంచి డైట్, అది కూడా ఫైబర్, పోషకాలు అధికంగా ఉన్నది తీసుకోవడం ద్వారా చర్మాన్ని చక్కగా మెయింటైన్ చేయొచ్చు. నీరు పుష్కలంగా తాగడం కూడా మంచి ఉపాయం. వారికోస్ వెయిన్స్ సమస్య తీవ్రంగా ఉన్న గర్భిణీలు ఎక్కువసేపు నిల్చోకుండా ఉండడం, కాళ్లని పిల్లోపై ఎత్తుగా పెట్టి పడుకోవడం లాంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనం చేయాల్సింది ఎక్కువసేపు నుంచోవడం, ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించాలి. మధ్యలో ఒకవేళ ఎక్కువసేపు నుంచోవాల్సి వచ్చినా ఒక
చిన్న వాక్ లాగా తీసుకొని మళ్ళీ వీ హ్యావ్ టు కంటిన్యూ స్టాండింగ్ ఆర్ కూర్చోవడం అనమాట. లెగ్స్ క్రాస్ చేసి కూర్చోకూడదు. తర్వాత లెగ్స్ ఎప్పుడు ఎత్తు మీద పెట్టుకోవాలి, ఎలివేటెడ్ పొజిషన్. తర్వాత మన పొజిషన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ పడుకోవడం బెటర్. తర్వాత రొటీన్ ఎక్సర్సైజ్ కంపల్సరీ, సో దట్ లెగ్స్కి స్ట్రెంగ్త్ వచ్చి వెజల్స్ కూడా స్ట్రెంగ్త్ వచ్చి ఇవి తగ్గుతాయి అన్నమాట. కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే ప్రెషర్ వల్ల లోవర్ లెగ్ వెజల్స్ అనేవి కొంచెం ప్రెషర్ ఉండి డ్యామేజ్ అవుతాయి కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. తర్వాత వైటమిన్ సి సప్లిమెంట్స్లో ఈ వైటమిన్ సి ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ బాగా ఉండేదానికి మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేయడానికి సహకరిస్తుంది. సో వెజల్స్ డ్యామేజ్ కాకుండా ఇట్ హెల్ప్స్ అనమాట. సో ఇవన్నీ చేసుకుంటే కరెక్ట్గా వారికోస్ వెయిన్స్ అండ్ స్పైడర్ వెయిన్స్ వల్ల మనకేం ఇబ్బంది ఉండదు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలను రీక్యాప్ లో చూద్దాం. ఎర్లీ ప్రెగ్నెన్సీలో నరాలు బాగా తేలినట్టుగా కనిపించడం సాధారణమే. ఈ మార్పు గర్భిణీలో జరిగే ఇంటర్నల్ చేంజెస్ అంటే హార్మోనుల ప్రభావం వల్ల కావచ్చు. కొందరిలో నరాలు బాగా ఉబ్బి ఉండడం, నొప్పి కలుగచేయడం కూడా చూస్తాం. వీటినే వారికోస్ వెయిన్స్ అంటారు. నరాలు కనుక బాగా నొప్పి కలుగు చేస్తుంటే తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. నరాలు ఇలా తేలడం వెనక కొంతవరకు జన్యువులు కారణం కావచ్చు. ఇక స్కిన్ చేంజెస్ కూడా ప్రెగ్నెన్సీలో సర్వసాధారణమే. యాక్నే లేదా మొటిమలు, పొక్కులు అప్పటికే ఉంటే అవి ప్రెగ్నెన్సీతో తీవ్రం కావచ్చు. డ్రై స్కిన్, చర్మం బీటలు వారడం, దురద పెట్టడం కూడా ప్రెగ్నెన్సీలో సాధారణమే. డ్రై స్కిన్ సమస్య మరీ ఎక్కువైతే కనుక అది ఎగ్జిమాకి దారితీసే ప్రమాదం ఉంది కాబట్టి శరీరాన్ని బాగా మాయిశ్చర్ చేసి ఉంచడం తప్పనిసరి. ఇక వేసుకునే బట్టలు కూడా వదులుగా ఉండేవి, కాటన్వి అయితే చర్మ సమస్యలు ఉధృతం కాకుండా ఉండొచ్చు. విటమిన్ సి అలాగే సహజంగా దొరికే ఆహారాలు, ముఖ్యంగా పీచు అధికంగా ఉండేవి, విటమిన్స్ అధికంగా ఉండేవి రోజూ తీసుకోవడం ద్వారా స్కిన్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. పిగ్మెంటేషన్ కూడా ప్రెగ్నెన్సీలో సాధారణమే కాబట్టి దాని గురించి అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డెలివరీ తర్వాత కొద్ది నెలలకే సాధారణంగా చర్మం పూర్వరూపు సంతరించుకుంటుంది. రెండవ నెలలో శారీరకంగా గర్భిణీ స్త్రీ ఎన్నో మార్పులకి లోనవుతుంది. కేవలం వివిధ కండిషన్స్ పట్ల అవగాహన కలిగి ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ సాఫీగా, ఆరోగ్యంగా, ఆనందంగా సాగుతుంది. మరో అంశంతో మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.